హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేఘాలయ మర్డర్ కేస్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎప్పుడైనా సరే ఒక పెళ్లి చేసుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పి మన పెద్దలైతే చెప్తుంటారు. అది ఇప్పుడు నిజం అవుతుంది. మీరు ఎప్పుడన్నా సరే అటు అమ్మాయి సైడ్ కావచ్చు, ఇటు అబ్బాయి సైడ్ కావచ్చు, కంప్లీట్గా వెరిఫై చేసుకొని తొందరపడకుండా నిదానంగా అయితే పెళ్లి చేసుకోండి. లేదంటే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు పడ్డవారిలో రాజా రఘువంశీ ఒకరు. సో ఇక మనం అసలు మ్యాటర్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ ఇండోర్లో రాజా రఘువంశీ అనే ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అయితే ఉండేది. సో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే అతనికి డబ్బు అంటే కొదవే లేదు. సో ఏది చేయాలన్నా ఏది కొనాలన్నా సెకండ్స్లో అయితే పని అయిపోద్ది. అలాంటి రాజా రఘువంశీని సోనం ఎక్కడ చూసి పటాయించిందో కానీ సరిగ్గా అయితే పెళ్లి ప్రపోజల్తో అయితే వచ్చి రాజా రఘువంశీని పెళ్లి చేసుకునింది. సో ఇక్కడ మనం ముందుగా చెప్పాలంటే సోనం రావడంతోనే ప్రీ ప్లాన్డ్గా అయితే వచ్చింది. చూడండి, డబ్బు ఎలాంటి వారినైనా సరే మార్చేస్తుంది, ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడుతుంది. సో అలా వీళ్ళిద్దరికీ మే 11వ తేదీన పెళ్ళయింది. ఇక దాని తర్వాత హనీమూన్ అని చెప్పి ప్లాన్ చేశారు. ఆ హనీమూన్ అనేది మే 20వ తేదీ అయితే వీళ్ళు హనీమూన్కి అయితే వెళ్ళారు. ముందుగా వీళ్ళు కాశ్మీర్ దగ్గర పెహల్గామ్కి అయితే వెళ్దాం అనుకున్నారు. కాకపోతే అక్కడ రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల వాళ్ళు మేఘాలయకి అయితే షిఫ్ట్ అయ్యారు. సో ఎవరైనా సరే హనీమూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలాంటి వాటి కోసం హనీమూన్కి వెళ్తారు. కానీ సోనం మాత్రం రాజా రఘువంశీని ఎలా చంపాలా అని ముందుగా ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి టికెట్స్ బుక్ చేసింది. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి టికెట్స్ బుక్ చేయాల. దానికంటే ముందుగా రాజా రఘువంశీ అలాగే సోనం వీళ్ళిద్దరూ కలిసి గౌహతిలో ఉన్న కామాక్షి అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత అయితే మేఘాలయకి వెళ్ళారు. సో అక్కడ మేఘాలయకి వెళ్ళింది ఎందుకు? ట్రెక్కింగ్ కోసం, అలాగే బైక్ రేసింగ్లు ఏవైనా ఉంటే వాటి కోసం వెళ్ళారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తే ఇలాంటి ట్రెక్కింగ్లకి, బైక్ రేసింగ్లకి, ఇలాంటి వాటికి అయితే వెళ్ళొద్దు. సో మీరు వెళ్ళండి, మాట్లాడుకోండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని ఈ ట్రెక్కింగ్లు, బైక్ రేసింగ్లు వీటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. సో ఇక దాని తర్వాత అక్కడే సోనం మంచిగా ప్లాన్ చేసింది. సో అక్కడ ఏం జరిగిందంటే రాజా రఘువంశీని చంపేయడం జరిగింది. దాని తర్వాత సోనం అయితే మిస్ అయిపోయింది, అంటే కిడ్నాప్ అయినట్టుగా క్రియేట్ చేసింది. అసలు సోనం చేసిన ప్లాన్ మామూలు ప్లాన్ కాదు. అంటే సోనం దృష్టిలో ఏమనుకుందంటే, అబ్బా ఇలాంటిది ఎక్కడ చేయలేదు కదా, ఎవరు కనిపెట్టలేరు అనేది అనుకునింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం సోనం ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా మొత్తం ప్లాన్ అంతా వేసి పెళ్లి చేసుకోవడం కానీ, హనీమూన్కి వెళ్ళడం కానీ ఇదంతా ప్రీ ప్లాన్డే. సో దాని తర్వాత 10 రోజుల తర్వాత ఆ రాజా రఘువంశీ శవం అయితే దొరికింది. దాని తర్వాత ఇంకొక ప్లేస్లో ఎక్కడో సోనం అయితే వచ్చి పోలీసులకి అయితే దొరికింది. సో దాని తర్వాత సోనంని ఇన్వెస్టిగేట్ చేస్తే సోనమే ఒప్పుకునింది అనమాట. అంటే బయట 3 ఉన్నారనమాట. ఆ 3కి ఈవిడే డబ్బులు ఇచ్చి రాజా రఘువంశీని చంపించింది. ఇక దాని తర్వాత రాజా రఘువంశీ వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు మాట్లాడుతూ ఇంకొన్ని షాకింగ్ విశేషాలు అయితే చెప్పారనమాట. అవేంటంటే, అక్కడ హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే విలువైన డైమండ్ రింగ్ కావచ్చు, బ్రాస్లెట్ కావచ్చు, బంగారు చైన్ కావచ్చు, ఇలాంటి వాటితో వెళ్తారా? సో వెళ్ళరు కదా. అక్కడ సోనం వాటిని వేసుకొని రమ్మని చెప్పిందంట. అంటే అదొక క్లూ. సో ఇంక దాని తర్వాత ఇంకోటి ఏంద్రా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి టికెట్లు బుక్ చేసింది, అక్కడ ఉండడానికి మొత్తం బుక్ చేసింది. కాకపోతే రిటర్న్ టికెట్లు బుక్ చేయాల. అంటే ఇది ముందుగానే ప్లాన్ అని బాగా అర్థమవుతుంది. సో అలా పాపం సోనం చేతిలో బలైపోయిన రాజా రఘువంశీ. ఇక ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంద్రా అంటే, ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ముందు వెనక ఆలోచించండి. అందం ఉంది కదా అని చెప్పి తొందరపడడం, లేకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పి తొందరపడడం. సో ఇలాంటివి మాత్రం చేయొద్దు. 2 సైడ్లు అంటే అబ్బాయి సైడ్ కావచ్చు, అమ్మాయి సైడ్ కావచ్చు, బాగా వెరిఫై చేసుకొని ఒక స్టెప్ ముందుకేసేటప్పుడు మీకు ఏ డౌట్లు ఉన్నా సరే మొత్తం క్లారిటీ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ఆ డౌట్స్గా పెట్టుకొని అయితే పెళ్లి చేసుకోవద్దు. అలాగే ఇలాంటి మోసాల్లో చిక్కుకోవద్దు. ఇక నేనైతే రాజా రఘువంశీకి వచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని, ఇలా చేసిన సోనంకి ఉరిశిక్ష పడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.